ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ఓ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ కరుణాకర్ పాల్గొని కేసు వివరాలు వెల్లడించారు. స్థానిక క్రాంతినగర్కు చెందిన నర్వాడే గంగాధర్ అనే వ్యక్తి వరుసగా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. సదరు నిందితుడిని అరెస్టు చేసి 3 బైకులు, 1 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పరిధిలోని దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు సిఐ స్పష్టం చేశారు. ఓకే 22/8/2024 రోజున మన ఆదిలాబాద్ టూటౌన్ పరిధిలో గల వరలక్ష్మి నగర్ శ్మశాన వాటిక దగ్గర దుర్వే అభి అనే వ్యక్తి తన బైక్ని పక్కన పార్క్ చేసి నేచర్ కాల్స్కి అటెండ్ అవుతున్న క్రమంలో అతని బైక్ దొంగతనం చేయడం జరిగింది. వచ్చి రిటర్న్ చూసేసరికి బైక్ లేదు అక్కడ. సో అతను ఇచ్చిన కంప్లైంట్ పైన మనం అప్పుడు ఒకటి అన్నోన్ అఫెండర్స్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతో దొంగతనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ క్రమంలో అప్పటి నుంచి కూడా అతని సీసీ కెమెరా ఫుటేజ్ కానీ అవన్నీ ఏదైతే టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకున్న దొంగ గురించి వెతకడం జరుగుతుంది. ఈరోజు ఉదయం క్రాంతినగర్ దగ్గర టూటౌన్ ఎస్ఐ గారు విష్ణువుండు, ఐడి పార్టీ సిబ్బంది వినాయక్, హెడ్ కానిస్టేబుల్, ఐడి పార్టీ రమేష్, పీసీ, మిగతా సిబ్బంది అందరూ కూడా అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో నర్వాడి గంగాధర్ అనే వ్యక్తి సస్పిషియస్ మూమెంట్లు ఉంటే అతన్ని పట్టుకొని విచారించగా ఇక్కడ ఆ రోజు వరలక్ష్మి నగర్ దగ్గర దొంగతనం చేసినటువంటి బండి అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. అతను చేసినటువంటి నేరాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు బండిలో గల సెల్ ఫోన్ కూడా అతను దొంగతనం చేయడం జరిగింది. సో అతన్ని ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అతన్ని విచారిస్తే అతను ఇవే కాకుండా ఇంకొక 2 బైకులు కూడా దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. ఒకటి రిమ్స్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అతను హాస్పిటల్లో బైక్ పార్క్ చేసి డ్యూటీకి వెళ్ళి తిరిగి రిటర్న్ వచ్చి చూసేసరికి బైక్ మిస్ అయింది. అది కూడా మనకు టూటౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు అనేది. దాంతోపాటు 1 టౌన్ లిమిట్స్లో గల అశోక్ రోడ్లో ఒక బైక్ కూడా చోరీ చేయడం జరిగింది. సో అటు కేసు 1 టౌన్లో కూడా నమోదు చేయడం జరిగింది. సో అతని దగ్గర దొరికిన దుర్వ అభికి సంబంధించిన బైకు అతనితో పాటు ఇంటి దగ్గర ఏదైతే దొంగతనం చేసి మిగతా 2 బైకులు కూడా ఇంటి దగ్గర పెట్టుకుని ఉంటే అవి కూడా రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ బైక్లో పోగొట్టుకున్న అభికి సంబంధించిన బైక్లో ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా అతను ఇంట్లో దాచిపెట్టడం జరిగింది. ఆ సెల్ ఫోన్ కూడా ఇప్పుడు రికవరీ చేయడం జరిగింది. ఇతని పేరు నర్వాడి గంగాధర్ అని చెప్పేసి అక్యూజ్డ్. ఇతను క్రాంతినగర్ చెందినటువంటి వ్యక్తి. ఇతను ఇంతకుముందు కూడా